అంటే మీ పేరు? నా పేరు సత్యవాణి అండి. సత్యవాణి గారు, ఎలా ఉన్నది రేషన్ బియ్యం? రేషన్ బియ్యం బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఏంటంటే ఇలాగ మాకు ప్రతి నెల బాగానే ఉన్నాయి, కానీ ఈ మంత్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది రేషన్ దగ్గర. ఎందుకంటే 3 monthsకి ఒకసారి అంటే కష్టం అవుతుంది. ఆయన ఏమో టోకెన్స్ ఇస్తానంటాడు. మేము మార్నింగ్ 7కి వచ్చి కూర్చుంటున్నాం, 9 అయినా కానీ ఓపెన్ చేయట్లేదు షాప్. ఇక్కడ రానవసరం లేదు మరి. రాకపోతే మాకు బయటకి పని చేసుకునేటానికి అలాగుంటుందమ్మా. మేమంటే ఇంటి దగ్గర ఉంటాం, కొంతమంది బయటకి పని చేసుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, పని మానుకుని కూర్చుంటున్నారు. వాళ్ళ కోసమైనా చూడాలి కదా. కొన్ని ఇచ్చేదేదో రోజుకి ఇంతమంది ఇన్ని సిస్టమ్స్ అని పెట్టుకుని ఇంతమందికి ఇస్తే 10 మంది 20 మంది టోకెన్స్ ఇచ్చేస్తే హాయిగా ఉంటుంది వాళ్ళకి పని చేసుకునేటానికి. తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అవి ఎలా ఉన్నాయి? రైస్ ఎలా ఉన్నాయి? రైస్ అయితే బాగానే ఉన్నాయి. మరి ఈ నెల రైస్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. లాస్ట్ మంత్ బాగున్నాయి, రైస్ బాగున్నాయి. మేము కూడా వండుకున్నాం, తిన్నాం, బాగానే ఉన్నాయి. అంతకుముందు మంచిగా ఉండేటవి కాదు, పురుగు పట్టేసి అన్నం వండినా జిగిరిగా ఉండేది, అది తినబుద్ధి అయ్యేది కాదు. మొన్న లాస్ట్ మంత్ ఇచ్చినవి బాగున్నాయి. రైస్ అయితే మంచిగా తిన్నాము మేము. రేషన్ బియ్యము ఈ నెల మొత్తం యూజ్ చేసుకుని తిన్నట్టు అయ్యింది. ఇన్ని రోజులు అయితే మేము తినేటం కాదు. కొంటారా బయట? ఎప్పుడు బయట కొనుక్కునేవాళ్ళు. ఈ నెల అయితే మేము అసలు బయటే కొనుక్కోలేదు బియ్యం అయితే. ప్యాకెట్ 1550 రూపాయలు 1600 తీసుకుంటున్నారు. ఈ నెల మాకు 1500 ఆదా అయ్యింది మాకైతే. ఈ రైస్ తీసుకోవటం వల్ల అది కొంచెం మంది బాగాలేదని అంటున్నారు. మంచిగానే ఉన్నాయి తింటే, అంటే కొత్త బియ్యం కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసుకుని వండుకుంటే బాగానే ఉంది. అది వండటం రావటం కదా, అంతే మరి, అంతే వండటం రాకే. వాటర్ తక్కువ వేసుకుని వండుకుంటే బాగానే ఉంది రైస్ అయితే. అది మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి 1.5 year పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఈ ఇందిరమ్మ పథకం అన్నాడు, అదన్నా కానీ ఆడవాళ్ళకి ఏమీ యూజ్ అవటం కాదు ఇందిరమ్మ. మేము వచ్చి 30 సంవత్సరాలు అయింది, మాకన్నా వెనక వచ్చిన వాళ్ళకి అందరికీ వచ్చాయి, కానీ మాకైతే రాలేదు ఇప్పటి వరకు. 30 సంవత్సరాల నుంచి మేము ఓటేస్తున్నాం, మాకు ఓటు హక్కు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మాకన్నా వెనక వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చారు, కానీ రేషన్ కార్డు చూసి దాని ప్రకారంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారో అటువంటివన్నీ చూసి ఇస్తే బాగుంటుంది. కానీ పాత వాళ్ళకి ఇవ్వటం మానేసి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి రెంట కట్టుకుని నెల వచ్చేసరికి 8,000 10,000 రెంట కడుతున్నాం బాబు మేమైతేనే. 30 సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఉంది మాకు, కానీ ఏది యూజ్ లేకుండా అయిపోయింది మా గంటకి. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలకి వచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చేసాడు అందరికీ. మా గంటని కూడా కాస్త చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఈసారి ఇస్తానంటున్నారమ్మా, ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు కదా మరి. అది సో ఓవరాల్గా మరి ఇంకా 4 years ఉంది, బాగుంటుంది అనుకుంటున్నారా? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేమైతే. మరి ఆయన ప్రభుత్వం కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చటం కాదు. అది మాకైతే బాగానే ఉంది ఆయన ప్రభుత్వం అయితే. అది థ్యాంక్ యూ.